హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది, ఎలా అనిపిస్తుంది? అగ్ని పరీక్ష మాత్రం అస్సలు బాగా అనిపించలేదు, చాలా వరెస్ట్గా ఉంది. ఎవరైతే జడ్జ్ చేస్తున్నారో వాళ్ళని అసలు చూస్తుంటే తిట్టాలనా కోపం రావాలనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే కష్టపడి వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని అలా అగ్ని పరీక్ష సెలెక్షన్ చేసిన వాళ్ళని కావాలనుకుని వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయడం, నువ్వు ఇదా నీతో అవుతుందా నీతో కాదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ట్రోల్ చేయడం అయితే నాకు చాలా నచ్చలేదు అసలు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే జడ్జ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. ఇలా స్థాయిని మర్చిపోయి నేను ఏదో పెద్ద గొప్ప ఈ ప్రపంచంలో నాకు గొప్ప యాక్టింగ్ ఎవరికి రాదనే విధంగా మాత్రం మాట్లాడుతున్నారు. నాకు అందులో ఒకటి ఏంటంటే ఉప్పల్ బాల్ని మాత్రం అనేది చాలా బాధ అనిపించిందండి. సరే ఇలా మీరు తిట్టిరు కావచ్చు, కానీ ఇలా ఉప్పల్ బాల్ మాత్రం రియల్ హీరో అయిపోయాడు. ఇలా యావత్ తెలుగు సమాజం అంతా కూడా ఏమంటుంది, ఉప్పల్ బాల్ నిజంగా అన్నారు నిజమైనటువంటి హీరో అని చెప్పేసి చాలా క్రేజ్ వచ్చింది. అలా అలాంటి వాడిని తీసుకోవాలండి. మంచి కంటెంట్ ఉన్నవాడు, కష్టపడ్డవాడు, ఫ్యామిలీ బాధ తెలిసినవాడు. అంటే అగ్ని పరీక్ష అనేది ఓన్లీ కామనర్స్కి ఎందుకు, వాళ్ళ అమాయకుల్ని పిలిచి అవమానించడం ఎందుకు, సెలబ్రిటీలకు ఎందుకు అగ్ని పరీక్ష లేదంటారు? వాస్తవం అండి, మంచి క్వశ్చన్. మీరు కూడా అన్నట్టు 100% వీళ్ళకి కూడా ఈ సెలబ్రిటీలకు కూడా అగ్ని పరీక్ష పెట్టాలి. అసలు ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరు ఏ విధంగా మాట్లాడతారు, షో ఏ విధంగా, కంటెంట్ ఏ విధంగా తెలుసు అనే విధంగా అందరినీ కూడా సేమ్ ఇది అగ్ని పరీక్ష లాగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళేమో టాలెంట్ కనిపించదు, కానీ వీళ్ళు కష్టం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం టాలెంట్ కనిపించదు వీళ్ళకు. ఇలా నాగార్జున గారికి ఒకటే చెప్తున్నా అండి, నాగార్జున గారు నిజంగా మీకు బిగ్ బాస్ షో మీద గౌరవం ఉంటే, నిజంగా మీకు తెలంగాణ సమాజం కానీ ఆంధ్ర సమాజం మీద నిజంగా మీకు తెలుగు వాళ్ళ మీద ప్రేమ ఉంటే గిట్టే మీరు వాళ్ళని కూడా అగ్ని పరీక్షకు తీసుకురండి. మరి వాళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉందో మేము కూడా చూస్తాం. సరే, ఈ సాధారణ వ్యక్తులు అయితే నువ్వు వీళ్ళకి టాలెంట్ లేదు, వీళ్ళకి ఇది లేదు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ చేస్తారు? అంటే హౌస్ లో కూడా కామనర్సే కొంచెం మాట అయినా వాళ్ళ చేతలైనా బిహేవియర్ అయినా బాగుంటుంది. సెలబ్రిటీ అని తీసుకున్న వాళ్ళు వాళ్ళ బిహేవియర్ బాగుండట్లేదు, వాళ్ళ పనులు బాగుండట్లేదు, ఏం చెప్తారు దాని గురించి? అదే అండి, సెలబ్రిటీలకు అసలు నాలెడ్జ్ తెలియదు, ఏం తెలియదు, అసలు వాళ్ళకి షోకి అసలు కంటెంట్ తెలియదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బిగ్ బాస్ షోలా నిజాయితీగా ఆడినటువంటి కంటెంటర్ మీరు వాళ్ళని సెలబ్రిటీని చూసిరా అండి? ఒక్కరు నిజం వాళ్ళకన్నా పక్క వాళ్ళకి సపోర్ట్ చేయడం, అది చేయడం. కానీ ఇలా గుర్తుపెట్టుకోండి, సాధారణ వ్యక్తులు కష్టం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి షో వాల్యూ ఏంది, షో విలువ ఏంది, అసలు ఏంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నిజమైనంగా అందరినీ కూడా ఈ అగ్ని పరీక్షలు తీసుకొని వాళ్ళని చేయాలి. ఎందుకంటే సాధారణ వ్యక్తులు ఇలా గుర్తుపెట్టుకోండి, కష్టం నుంచి వచ్చారు. ఇలా వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తే వాళ్ళ 1000 లక్షల వాళ్ళ వ్యూస్ పోతున్నాయి, అందరు చూస్తున్నారంటే వట్టిగానే చూడరు కదా. వట్టిగా వాళ్ళ ఎంత కష్టం, వాళ్ళ టాలెంట్ని బట్టే ఇలా లక్షల వాళ్ళని చూస్తారు. కాబట్టి ఇలా మీరు ఆ అగ్ని పరీక్షకు సెలెక్షన్ చేశారు. కానీ నిజంగా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసి వాళ్ళను నిజంగా తీసుకుంటే బాగుంటుండే. కానీ ఇష్టం వచ్చినట్టు అంటే వద్దు, మేము పొమ్మల్లిగా పొగబెట్టినట్టు మేము వద్దు అని చెప్పేసి వాళ్ళను ఇబ్బంది చేసి వాళ్ళ వాల్యూని తగ్గించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు నాగార్జున. అంటే అగ్ని పరీక్షలోనే హైప్ క్రియేట్ చేసుకొని బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యేసరికి హైయెస్ట్ టీఆర్పీ రేటు, ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా? అదే కనిపిస్తుంది అండి. ఒకళ్ళ టాలెంట్ ని, ఒకళ్ళ కష్టాన్ని వృధాగా ఏం కాదని చెప్పేసి వీళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి కోసమే చేస్తున్నారు. నిజంగా అన్నట్టు కాకపోతే వాళ్ళ టాలెంట్ నిజమైనటువంటి టాలెంట్ ఉంది కాబట్టి ఇలా అంత దూరం వచ్చిరు. వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి అన్ని వీడియోస్ చేసి అంత కష్టపడి అంత టాలెంట్ తోని ఇలా మీరు అందరూ కూడా డబ్బులు ఉన్నలకైతే ఏ విధంగా ప్రియారిటీ ఇచ్చారో, డబ్బులు లేకుండా మా సత్తాతో, మా టాలెంట్తో, మా దగ్గర ఉన్నటువంటి పవర్తో మేము ఇలా ఇడికొచ్చినామని చెప్పేసి వాళ్ళు అంత ముందుకు వచ్చినట్టు ఇలాంటి వాళ్ళని తీసుకోవాలి. అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, బిగ్ బాస్ పైన అసలు ఇది రియాలిటీ షోనా లేదంటే స్క్రిప్టెడా? ఇది స్క్రిప్టెడ్ షోనే. ఇది ఇందులో కూడా రాజకీయం నడుస్తుంది. ఇందులో టాలెంట్ ఉన్నోనికి మాత్రము ఇలా అవకాశం లేదు. టాలెంట్ లేని డబ్బులు ఎవడైతే ఉంటాయి ఎక్కువ ఉంటాయో వానికి మాత్రమే ఈ షో విన్నర్లు ఇస్తారు, ప్రియారిటీ ఇస్తారు. అంటే చాలా మంది ఏంటంటే అంటే దీనివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు, ఇలాంటి షోలు పిల్లలతో ఫ్యామిలీతో చూడలేము, ఇలాంటి షోలు బ్యాన్ చేయాలని చెప్పి ఒక బ్రౌతల్ హౌస్ తో కూడా పోలుస్తున్నారు చాలా మంది. మీకేమండి? నిజం అందులోకి లవ్వులు ఎఫ్ఐఆర్ అవుతున్నాయి, చిన్న చెడ్డీలు, పొట్టి బట్టలు. బిగ్ బాస్ షో అంటే లక్షలాది మంది తెలుగు మహిళలు చూస్తారండి. ఈ భారతదేశంలో తెలుగు మహిళలు అంటే ఎంత సాంప్రదాయబద్ధమైనటువంటి మహిళలు ఉంటారండి, అందరు కుటుంబాలు. ఈ ప్రపంచంలోనే తీసుకోండి, అలాంటి మంచి వాళ్ళందరూ కూడా చూస్తారండి. అలాంటి వాళ్ళు చూసేటువంటి షోలో ఇష్టం వచ్చినట్టు బట్టలు, వల్గర్ లాంగ్వేజ్లు, ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల అబ్బాయిల మీద పడడము, అలాంటి నిజంగా బ్రోతల్ షోని నడుస్తున్నట్టు ఉంది. ఏదైనా కూడా ఇలాంటి కంటెంటర్లను తీసుకుంటే మంచిగా ఉంటది. అంటే వరల్డ్ రియాలిటీ బిగ్గెస్ట్ షో అని చెప్పుకునే నాగార్జున గారు కూడా ఈ దాంట్లో ఒక ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఓట్లు కూడా ఎవరికి ఎంత పడింది చూపించరు. టాప్ 10 టాప్ 5 విన్నర్ ప్రకటిస్తారు, కానీ ఓట్లు ఎవరికి పడ్డాయి అని కూడా వీళ్ళు చూపించరు. అంటే దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అదే అండి, వాళ్ళకు టీఆర్పీ రేటింగ్ ఎవరు ఉంటారు, సెలబ్రిటీలు ఎవరు ఉంటారు, గేమ్ ఎవరు ఎక్కువ ఆడుతున్నారని చూడరు, సెలబ్రిటీల వైపు మాత్రమే చూస్తారు వాళ్ళు. అంటే ముందే విన్నర్ వీళ్ళకు సెట్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే మన టాలెంట్ నేను చూసినా అండి బిగ్ బాస్ విన్నర్లలో నాకైతే అనిపించిందంటే
ఇప్పుడు మొన్న లాస్ట్ సీజన్ చూసినామండి, అసలు వాళ్ళందరికన్నా హిమానియల్ బెస్ట్ ఆడిండండి. మంచి కంటెండర్. హిమానియల్ ఆడినట్టు గేమ్ చేయబట్టి అసలు సీజన్ 9 అనేది అంత హైప్ అయింది. అలాంటి హిమానియల్ విన్నర్ గా వేయలేదండి. అంటే అంతకుముందు కూడా అవినాష్, అంతకుముందు టేస్టీ తేజ, అంటే వీళ్ళని ఒక కమెడియన్ లాగా వాడుకొని వదిలేస్తున్నారు. ఎందుకు అంటే ఎంటర్టైన్ చేసిన వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో విన్నర్ ఎందుకు ప్రకటించట్లేదు? అదే అండి, ఎంటర్టైన్ చేసినప్పుడు ఎప్పటికి కూడా కమెడియన్ లాగానే మిగిలిపోవాలి తప్ప వాడు గొప్ప స్థాయిలో ఉండద్దు, గొప్పగా ఉండద్దు అని చెప్పేసి కంటెంట్ తో చేస్తున్నారు. నాగార్జున గారు ఏదైనా కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి చేసిన వాళ్ళకే మీరు ఒక విజేతలుగా నిలుచగట షోకి వాల్యూ ఉంటుంది తప్ప రాబోయే రోజులలో ఈ బిగ్ బాస్ చూడరు అసలు బ్యాన్ కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ.